కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ లో అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అనేక కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. పిల్లలకు ఎప్పటి నుంచో పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చారు. పేరు మార్చడమే కాదు, వండే విధానం దగ్గర నుంచి పిల్లలకు అందించే మెనూ వరకు కూడా అన్నిటిలో కూడా మార్పులు చేశారు. పిల్లలకు పౌష్టికంతో కూడినటువంటి ఆహారాన్ని అందించాలి, పౌష్టికాహారాన్ని అన్న ఉద్దేశంతో చేసినటువంటి ఈ మార్పులు సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అయితే దీంట్లో మరో అనూహ్యమైనటువంటి ఏర్పాటు కడప జిల్లా మున్సిపల్ హై స్కూల్, కడపలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్లో చేసినటువంటి ఈ మోడ్రన్ కిచెన్. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇయర్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇక్కడికి వచ్చిన సందర్భంగా పిల్లలకు వంట చేసే విధానాన్ని చూశారు. ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వంట చేస్తున్నారు కాబట్టి ఇక్కడ దీన్ని మోడ్రన్ గా ఏం చేద్దాము అని జిల్లా యంత్రాంగంతో చర్చించిన ప్రయత్నంలో ఇక్కడ ఒక మోడ్రన్ కిచెన్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని తలపించారు. దానికి అనుగుణంగానే ఈ ఏడాది కాలం పాటు కూడా జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం పేసీ అధికారులు కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మోడ్రన్ కిచెన్ ను ఎస్టాబ్లిష్ చేశారు. దాదాపు దీని బడ్జెట్ 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ప్రతి అపరిశుభ్రత లేకుండా సిస్టమేటిక్ గా వాళ్ళకి కావాల్సినటువంటి రైస్ కానీ అలాగే కర్రీస్ లో వాడే మెటీరియల్స్ అన్ని కూడా నీట్ గా ఉన్నాయి. ఇది సిస్టమేటిక్ గా వాళ్ళకి కావాల్సినటువంటి రైస్ కానీ అలాగే కర్రీస్ లో వాడే మెటీరియల్స్ అన్ని కూడా నీట్ గా ఉన్నాయి. పిల్లలకు పౌష్టికమైన బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందించాలన్నది మెనూ కూడా కంప్లీట్ గా చేంజ్ చేసింది ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు కూడా ప్రతిరోజు ఏ ఐటమ్స్ పిల్లలకు ఇక్కడ వండి వార్చాలి అనేది కంప్లీట్ గా లిస్టు మెనూ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే వంట చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇది చూసిన వెంటనే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ రోజు మంగళవారం ఏమేమి ఐటమ్స్ పిల్లలకు రెడీ చేయాలి అన్నది కూడా ఇక్కడ నీట్ గా డిస్ప్లే చేశారు. దాని ప్రకారం వీళ్ళు ఇక్కడ ప్రిపరేషన్ మొదలు పెడతారు. మధ్యాహ్నం సమయానికంతా కూడా పిల్లలందరికీ అందించడం కోసం దాదాపు 2500 మంది విద్యార్థులకు ఇదే మోడ్రన్ కిచెన్ నుంచి ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజనం ప్రిపేర్ అవుతుంది. ఆ భోజనాన్ని సప్లై చేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి వేరే ఒక 16 స్కూల్స్ కూడా వీటిని సప్లై చేయడం కోసం, వేరే స్కూల్స్ కు తీసుకెళ్లడం కోసం ఉపయోగిస్తున్నటువంటి క్యారియర్స్ ఇవి. ఎంత నీట్ గా క్లీన్ గా ఉన్నాయో మనం చూడొచ్చు. వీటిలో నీట్ గా అన్ని ఐటమ్స్ కూడా సర్దేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఆ స్కూల్స్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ప్రతిదీ కూడా స్టీల్ పాత్రలు ఇవన్నీ దాన్ని చాలా సులభతరం చేసే విధంగా ఇక్కడ ఒక సెటప్ ఉంది. మొత్తం 4 బాయిలర్స్ తో కూడినటువంటి స్ట్రీమ్డ్ బాయిలర్స్ ఇవి. వీటిలో ఒక్కొక్క బాయిలర్ లో అట్ ఏ టైం ఒక 25 కిలోస్ బియ్యము రైస్ గా మార్చే యంత్రాలు ఇవి. మొత్తం స్ట్రీమింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక 2500 మంది పిల్లలకు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనం సప్లై చేసే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ డిస్ప్లే కూడా చూడొచ్చు. డొక్కా సీతమ్మ గారి ఫోటో ఒకటి ఇక్కడ డిస్ప్లే చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసినటువంటి దీనిని ప్రతిష్టాత్మకంగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఎగ్జాక్ట్లీ ఏడాది కాలానికే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచే ప్రిపేర్ అవుతుంది. అయితే ఇది చాలా వరకు కూడా విజయవంతమైంది, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మరికొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి మోడర్న్ కిచెన్స్ నే అందుబాటులోకి తేవాలని చెప్పి ప్రభుత్వము ఒక కొత్త ఆలోచన చేస్తూ ఉంది. అలా చేస్తే మాత్రం భవిష్యత్తులో పిల్లలకు రుచికరమైన, శుభ్రమైనటువంటి, బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఎప్పుడైతే మంచి భోజనం అందిస్తామో వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేస్తుంది, చదువులో కూడా వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వము అనేక చర్యలు తీసుకుంటుంది, అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. దానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఈ మోడ్రన్ కిచెన్ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ మెదడు ఉన్నటువంటి కడప జిల్లా అధికారులు అందిపుచ్చుకున్నారు. తద్వారా ఇదంతా కూడా ఈరోజు రూపుదాల్చింది కొత్తగా. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి ఒక్క 5000 మంది విద్యార్థులకు ఒక చోట ఇలాంటి మోడర్న్ కిచెన్ ను పెడితే బాగుంటుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. గతంలో ఏదో ఏజెన్సీలకు ఇచ్చి వాళ్ళు ఎక్కడో సరైన వసతులు లేక అపరిశుభ్ర వాతావరణంలో భోజనం చేయడం వల్ల కొన్నిసార్లు పిల్లలకు అది ఇబ్బందికరంగా ఉండి ఫుడ్ పాయిజన్స్ అయిన సందర్భాలు కూడా మనం చూసాము. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా ఉత్పన్నం కాకుండా
ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి ఇది ఇప్పుడు అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్లో తెచ్చినటువంటి ఒక వినూత్న మార్పుల్లో ఇది ఇప్పుడు ఒక రోల్ మోడల్గా నిలిచింది. ఇది కూడా కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా దీన్ని స్టార్ట్ చేశారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఇప్పుడు విద్యాశాఖ ఉంది.